కాలంలో అనేక ఇబ్బందులు పడి ఆర్థికంగా ఒక కార్యక్రమం చేయాలనంటే ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకోకుండా ఒక్క పని కూడా చేసే పరిస్థితి లేని సందర్భంలో మళ్ళీ సంపదని సృష్టించి 10% గ్రోత్ రేట్ని మనం స్టేట్లో అచీవ్ చేసి సూపర్ 6లో ఉన్నటువంటి ప్రధానమైన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసే స్థాయిలో ఉన్నామనంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు, వీళ్ళందరి తాలూకా కలయిక, వాళ్ళ తాలూకా ఆలోచనలు, వాళ్ళకి ప్రజల మీద ఉన్నటువంటి శ్రద్ధ, అలాగే గవర్నెన్స్ మీద వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం, వీటన్నిటిని కూడా కూడుకొని ఒక మంచి కార్యక్రమాలు ఈరోజు చేయడానికి రాష్ట్రంలో చాలా చక్కగా చేశారు. రేపు భవిష్యత్తులో ఇంకా అన్నీ చేస్తాం. అలాగే నిన్న అనౌన్స్ చేసినటువంటి ఆటో డ్రైవర్లకి 15,000 కార్యక్రమం దసరాకు అనేది ఇది కూడా చాలా మంచి కార్యక్రమం. ఆటో డ్రైవర్లకు కూడా కలుపుకొని వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మన రాష్ట్రం మళ్ళీ ఒక నెంబర్ 1 దిశగా అడుగులు వేయడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకు దోహదపడతాయి. ఇన్ని జరుగుతున్నా సరే ఇంకా విషం కక్కడం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వదులుకోలేదు. ఇప్పటికీ కూడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం, ఇప్పటికీ కూడా బూతులు మాట్లాడడం, లేకపోతే చంపుతామని నరుకుతామని చెప్పడం, అసలు నాయకులుగా ఉన్న వాళ్ళు కూడా ఎలా పెడతారు పెట్టుబడులు, ఎలా తీసుకొని వస్తారు ఇక్కడ కంపెనీలు, మేము వచ్చిన తర్వాత అది చేస్తాం ఇది చేస్తామని భయపెట్టి ఒక అలజడి సృష్టించే పరిస్థితిలో ఉన్నారనంటే ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రజల కోసమా, లేకపోతే వాళ్ళ రాజకీయాల కోసమా, లేకపోతే వాళ్ళ తాలూకా దురాలోచనల కోసమా వాళ్ళు మాట్లాడే మాటలు అన్నీ కూడా అనేది ప్రజలు ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పాజిటివ్ అప్రోచ్తో ఎన్డీఏ గవర్నమెంట్ డెవలప్మెంట్ ఓరియంటెడ్గా ముందుకు నడుస్తుంది. దానికి ప్రజలు అందరూ కూడా సహకరించాలి, ఆశీర్వదించాలని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కార్గోకి సంబంధించి జిఎంఆర్ వాళ్ళకి 500 ఎకరాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని ప్లాన్ చేస్తున్నారు. కేవలం కార్గో అనే కాదు, 500 ఎకరాల తాలూకు ఐడియా కూడా ఏంటంటే ఎయిర్పోర్ట్ కానీ ఏరోస్పేస్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ని మనం తీసుకొని రావాలని. ఆ ఇండస్ట్రీస్కి ప్రధానంగా ఒక ఎయిర్పోర్ట్ ఉంటే వాళ్ళు రావడానికి కూడా ఆసక్తి పెరుగుతుంది. ఎప్పుడు కూడా ఒక ఎయిర్క్రాఫ్ట్కి రిలేటెడ్ ఇండస్ట్రీని తీసుకొని రావాలంటే ఎయిర్పోర్ట్కి ఆనుకునే ఉండాలి. పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లో మనం చూస్తాం ఎంఆర్ఓ సర్వీసెస్ ఉంటాయి, లేకపోతే ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించినటువంటి అనేక యాన్సిలరీ యూనిట్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో మన విజన్ ఏంటంటే ఒక హైదరాబాదు, బెంగళూరు, బాంబే, లేకపోతే ఢిల్లీలో ఎలాంటి ఇండస్ట్రీస్ ఎయిర్పోర్ట్కి ఆనుకుని ఉన్నాయో వైజాగ్లో కూడా అది తీసుకొని రావాలని 500 ఏకర్స్ కేటాయించాం. మొన్న మీరు చూసుంటారు విశాఖపట్నంలో సిఐఐ సదస్సు, ఏరోస్పేస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ప్రత్యేకంగా సదస్సు పెట్టి దేశంలో ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఇన్వైట్ చేసి ప్రెజెంట్ చేశాం. ఈ 500 ఏకర్స్ ఉంది, దీన్ని యూటిలైజ్ చేసుకోండి, ఇక్కడ కంపెనీలు పెట్టండి, ఏరోస్పేస్కి సంబంధించింది కానీ ఎంఆర్ఓకి సంబంధించింది కానీ ఇక్కడ పెట్టండి అని వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇది ఓవరాల్గా ఒక ఏరోస్పేస్ పార్క్ కింద చేస్తూ దాంట్లో ఒక భాగంగా ఈ కార్గో కూడా ఎన్హాన్స్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. అది నాకు ఐడియా లేదు. 100 ఏకర్స్ సార్. ఏ ట్రంపెట్ది? ఎయిర్పోర్ట్కి మనకి హైవే నుంచి ఎయిర్పోర్ట్ రోడ్ తాలూకా ట్రంపెట్ ఆల్ ఇష్యూస్ కూడా క్లియర్ అయ్యాయి. ఇటు కలెక్టర్ గారు అలాగే NHAI దగ్గర నుంచి కూడా అన్ని అవార్డు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అక్టోబర్ 15 నుంచి ఆ పనులు కూడా స్టార్ట్ చేసి మే నాటికల్లా ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలనేది. దానికి అడిషనల్గా ల్యాండ్ రిక్వైర్మెంట్ కొంత ఉంటే ఆ ల్యాండ్ రిక్వైర్మెంట్ అంతా కూడా అవార్డు కూడా పాస్ చేయడం జరిగింది. కాబట్టి ట్రంపెట్ వరకు ఇబ్బంది లేదు. తీర్థసాగరం గురించి నాకు ప్రత్యేకంగా తెలియదు. మీకు ఐడియా ఉందా? వాటర్ ఇక్కడికి రావాలి, అది దాని మీద ఇంకా మేము ప్లాన్ చేసింది ఏంటంటే ముందు డ్రైన్స్ ఉన్నాయి ఇక్కడ, డ్రైన్స్ కూడా పక్కన విలేజెస్ మీద ఇబ్బంది లేకుండా దాన్ని డ్రైన్ ఎలా చేయాలనేది అది కూడా డిస్కస్ చేసాం. రానున్న రోజుల్లో కలెక్టర్ గారు లీడర్స్ అందరూ కూడా కూర్చొని దానికి ప్రాపర్గా విలేజెస్కి ఇబ్బంది లేకుండా వాళ్ళకి డ్రైన్ వాటర్ వాళ్ళ విలేజెస్ మీదకి వెళ్లకుండా డైవర్ట్ చేసే విధంగా కొన్ని చర్యలు తీసుకుంటాం. వర్షాలు వచ్చినప్పుడు మొన్న వచ్చింది
తీర్సారం ప్రాజెక్ట్ చేయాలి. అది ఏ స్టేటస్లో ఉందనేది నాకు ఎగ్జాక్ట్లీ అదే నేను అంటున్నాను. అంటే కాలేజీలు పూర్తి చేయాలి, వీలైనంత త్వరగా పిల్లలు చదువుకునే విధంగా చేయాలని. వాళ్ళు అనేది ఏదో కాలేజీలు కట్టేసి అంత బ్రహ్మాండంగా నడుస్తుంది ప్రైవేట్ చేయడం అనేది కాదు. కొన్ని దగ్గరలో గజాలు ఉన్నాయి, కొన్ని దగ్గరలో పిల్లర్లు ఉన్నాయి, కొన్ని దగ్గరలో గడ్డి ఉంది. అలాంటిది పూర్తి చేయాలి. ఇప్పుడు పూర్తి చేయాలంటే ప్రభుత్వం ఒక మంచి ఆలోచన కింద పీపీపీ మోడల్ కింద కాలేజీలు కట్టి ఇమీడియట్గా అది పిల్లలకి అందుబాటులో ఉండే కాలేజ్గా తయారు చేయడానికి చర్యలు తీసుకుంటే, దానికి ఈ లాంగ్వేజ్ ఏంటండి మేము వచ్చిన తర్వాత ఆపేస్తాం ఇది అంటే ఏంటి అసలు? అది రౌడీయిజం అనుకోవాలా, లేకపోతే బెదిరించే విధానం అనుకోవాలా? వాళ్ళు అసలు రాజకీయ పార్టీ అని మాట్లాడే విధానమేనా? ఇప్పుడు మేము అన్నీ కూడా